హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జనసేనలో చేరడానికి వీరు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. నేడు ఆళ్లగడ్డలో భూమా మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల్లో వీరు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత భూమా ఘాట్ దగ్గర నుండి పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మంచు మనోజ్, మోహన్ బాబు ఫ్యామిలీతో వీరికి గట్టిగా విభేదాలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న స్థాయికి ఈ వివాదం వెళ్ళింది. ఈ కారణంగా రాజకీయంగా బలపడాలని వీరు భావిస్తున్నట్లు చర్చ నడుస్తుంది. శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలనే ఈ రాజకీయ ఎంట్రీగా పర్ఫెక్ట్ టైంగా తీసుకున్నట్లు సమాచారం. భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆమె మరణం తర్వాత మౌనిక సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల ఆమె ఓడిపోయారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నంద్యాల విషయానికి వస్తే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన అన్న కొడుకు బ్రహ్మానంద రెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు, కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. టీడీపీ టికెట్ కూడా ఆయనకు దక్కలేదు. నంద్యాల నుంచి టీడీపీ తరపున ఫారూక్ హుస్సేన్ పోటీ చేసి గెలిచారు. ఇప్పటికే భూమా ఫ్యామిలీ నంద్యాల నియోజకవర్గంపై పట్టును పటిష్టం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో భూమా మౌనిక వ్యూహాత్మకంగా జనసేనలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భూమా ఫ్యామిలీ నంద్యాల నియోజకవర్గంపై పట్టును పటిష్టం చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో భూమా మౌనిక వ్యూహాత్మకంగా జనసేనలో చేరతారన్న వార్తలు వస్తున్నాయి. కూటమి తరపున ఆమెను వచ్చే ఎన్నికల్లో బరిలో దించేందుకు స్కెచ్ వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ ఓవరాల్ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ టైంలో వాళ్ళు రాజకీయ ప్రవేశం కరెక్టేనంటారా, మరి ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సింది అంటారా? దానిపైన కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.